నమస్తే, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అన్నంలోకి ఒక రుచికరమైన కమ్మని రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. మనం అన్నంలోకి కొబ్బరి పచ్చడి ట్రై చేసి ఉంటాము, లేదా పాలకూర పచ్చడి ట్రై చేసి ఉంటాము. కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇంతవరకు చేయకపోయి ఉంటే నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండానే అలా పోతూనే ఉంటుందండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా కమ్మగా నోరూరించి పాలకూర కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, కొన్ని నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పొడిని పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే ప్యాన్లో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక గుప్పెడు తీసుకున్నానండి. మాకు ఈ స్పైసీ సరిపోతుంది. ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇవి దోరగా వేయించాక ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో జీలకర్ర యాడ్ చేసుకున్నానండి నేను. మీరు జీలకర్ర ముందు పౌడర్లో కూడా వేసుకోవచ్చు, ఇందులో వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో వేసుకున్నానండి. అలాగే కొంచెం కల్లుప్పు తీసుకున్నాను. ఇందులోనే నేను ఒక రెబ్బ చింతపండు ముక్క తీసుకున్నానండి. నిమ్మకాయ అంత సైజు చాలు. ఎక్కువ పుల్లగా అయితే తినలేం కదండి. ఫ్లేవర్ పోతుంది, పాలకూర ఫ్లేవర్ పోతుంది, కొబ్బరి ఫ్లేవర్ పోతుంది, చింతపండు డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకనేసి నేను కొంచెమే తీసుకున్నాను. పుల్లగా కావాలనుకునేవారు ఎక్కువ తీసుకోండి, పర్లేదు. ఇందులో పచ్చి వాసన పోయాక పాలకూర యాడ్ చేసుకున్నానండి. పాలకూర నేను 2 కట్టలు తీసుకున్నాను. ఇది ఎంత తీసుకున్నా మనకి కొంచెమే అవుతుందండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం టాస్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు బాయిల్ చేస్తే మీకు పాలకూర విటమిన్స్ పోతాయండి. సో మూత పెట్టేసుకొని ఉండాలి. తర్వాత మూత తీసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి. తీసాక మీకు పాలకూర కలర్ చేంజ్ అవ్వడం చూస్తారు. ఇప్పుడు ఇది ఒకసారి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చల్లారాక మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకొని బాగా బరకగా మిక్సీ చేయాలండి. ఇది మెత్తగా చేస్తే బాగుండదండి. కొంచెం బరకగా చేస్తేనే నోటికి విందుగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగాక ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు చాలామంది ఇలా వేయగానే ఇలా ఆఫ్ చేస్తారండి స్టవ్. లేదండి, కొంచెం మనకు క్రిస్పీ అవుతాయండి అవి. ఈ కలర్లో వచ్చాక ఇందులో కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పసుపు తీసుకున్నానండి. అలానే పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి పాలకూర కొబ్బరి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో కమ్మగా ఉండే పాలకూర కొబ్బరి పచ్చడి రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.